స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకున్నాయి. గొర్లవీడు గ్రామ బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి లావణ్య సాగర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలిసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజల దగ్గరికి వెళ్లినప్పుడు వారి నుంచి అపూర్వమైన స్పందన వస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో గెలిస్తే గొర్లవీడు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. గొర్లవేడి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను గొర్లవేడి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీరందరూ కూడా ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. గతంలో నేను ఎంపీపీగా చేయడం జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అందులో ఇవాళ సర్పంచ్గా పోటీ చేస్తూ గ్రామంలో అంతటా తిరుగుతూ ఉండడంతో కొన్ని మిగిలిపోయిన పనులు ఉండడంతో ప్రజలు కూడా కొన్ని చెప్పడం జరిగింది నా దగ్గరికి. అవి కూడా రోడ్లు, సైడ్ కాలువలు కానీ చెప్పడం జరిగింది. అవి కూడా ఇప్పుడు గెలిచిన తర్వాత అన్నీ కూడా పూర్తి చేస్తానని తప్పకుండా హామీ ఇవ్వడం జరుగుతుంది. నాకు ఉంగరం గుర్తుకు ఓటు వేసి మీరందరూ అధిక సంఖ్యలో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇంకా లింకు రోడ్లు కూడా వేయడం, ఇట్లా మోరంచపల్లె వరకు, గొర్లవేడు టు మోరంచపల్లె వరకు, అదేవిధంగా గొర్లవేడు టు నాచారం వరకు రోడ్లు తీసుకురావడం జరిగింది గతంలో. అవన్నీ కూడా మన గ్రామం నుండి తీసుకుపోయి బుద్ధారంలో వాళ్ళకు పెట్టడం జరిగింది. అంతే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు సత్యనారాయణరావు గారు. అదే కాకుండా మన ఊరుకు చాలా ఇంకా పనులు చేయాల్సినవి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేస్తానని హామీ ఇస్తూ ఈరోజు గొర్లవేడు గ్రామంలో ప్రచారంలో భాగంగా ముందుకు పోతున్న సందర్భంలో గ్రామ ప్రజలు వాళ్ళ ఒక ఆశీర్వాదాలు తెలుపుతున్నారు. ఈరోజు జనరల్ మహిళ కావడంతో మా భార్య అయిన లావణ్య గారు ఈరోజు పోటీ చేస్తూ ఉన్నారు. మాకు ఉంగరం గుర్తు రావడం జరిగింది. గ్రామ ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరిగింది. గ్రామంలో ఈరోజు 95% సీసీ రోడ్లను పూర్తి చేయడం జరిగినది. మరియు ప్రతి ఇంటికి కూడా మిషన్ భగీరథ ద్వారా నల్లా నీళ్ళు ఇవ్వడం జరిగినది. మరియు ఒక హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగినది. అంతేకాకుండా డ్రైన్స్ కూడా ఒక 70% పూర్తి చేయడం జరిగినది. ఇకపోతే సామాన్య ప్రజలకు అందుబాటులో వండుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారికి ఎల్లవేళలా అండదండగా ఉంటూ ముందుకు పోవడం జరిగినది. గతంలో కూడా నన్ను గెలిపించిన సందర్భంలో కూడా వారికి అందరికీ కూడా ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారికి కావలసిన సమస్యలపై స్పందిస్తూ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ దృష్టితోనే ఈరోజు మమ్మల్ని ప్రజలు కూడా ఎంతగానో ఆదరిస్తున్నారు ప్రచారంలో భాగంగా. ఇప్పుడు కూడా మేము తెలిపేది ఏంటంటే, గతంలో చేసిన పనులు పోను, ఇప్పుడు మిగిలిపోయిన పనులను కూడా ఇప్పుడు సర్పంచ్గా గెలిపించినచో వెంటనే మిగిలిపోయిన సైడ్ డ్రైన్లు కానీ, మరియు ఈ గ్రామం నుండి కొత్తపల్లికి రోడ్డు కానీ, గ్రామం నుండి నాచారం రోడ్డు కానీ, మరియు లింక్ రోడ్లను మొత్తం కూడా పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మా ప్రజలకు చేసిన అన్యాయం ఈరోజు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రజల వాళ్ళ యొక్క బాగోగులను ఆలోచించి మా గ్రామం నుండి తరలించకపోయిన రోడ్లను మాకే ఇవ్వాలి, మా గ్రామ ప్రజల శ్రేయస్సును కోరాలి అని ఎమ్మెల్యే గారిని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది మరీ అన్యాయం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్ని ఊళ్ళు సమానంగా చూడాలి. మా గ్రామానికి ఇంకా నిధులు ఇవ్వాల్సింది పోను మా నిధులే పట్టుకొని పోయి ఈ ఎంత అన్యాయమో ఒకసారి ఆలోచించాలి. మా గ్రామ ప్రజలు కూడా వారికి ఓట్లు వేసిళ్ళు, నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైన అన్నట్టు నమ్మి సత్యాన్న ఓడిపోయింది, ఈసారి గెలిపిస్తామని మా వాళ్ళు వేస్తే మా ఉన్న రోడ్లను తీసుకొని పోయి తన ఊళ్ళో పెట్టుకోవడం జరిగింది. ఇంత అన్యాయం చేసిన ఎమ్మెల్యే దాదాపు ఎక్కడ కూడా ఉండడు. అందుకే ఇప్పుడున్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఫస్ట్ వీరు పని చేసి గెలిచి చేసే తర్వాత సంగతి, పోయిన రోడ్లను పట్టుకొచ్చే రేపు ఓట్లో పోయి అడిగితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలంగాణ సాధించే ఉద్యమంలో ముందుండి తెలంగాణ సాధనలో ముందు నడిచిన పోరాట యోధులు ఈ గ్రామంలో ఉన్నారు. గత చరిత్ర చూస్తే కూడా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన నుండి నేటికి వరకు కూడా స్థానిక సంస్థల్లో సర్పంచులు, ఎంపీటీసీలు ఇక్కడ టీఆర్ఎస్ఏ గెలుచుకోవడం జరిగింది. ఆ స్ఫూర్తి ఉన్న గ్రామం ఇది. మా రోడ్డు, మా నిధులు మాకు రానియడాల ఖచ్చితంగా మళ్ళీ ఉద్యమం చేస్తాం, రాస్తారోకాలు చేస్తాం, కలెక్టరేట్లు ముట్టడిస్తాం, మా రోడ్లు మేము తెచ్చుకుంటాం, మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం. ఎమ్మెల్యే గారికి ఇప్పటికీ వినవిస్తాను, మా రోడ్లను మాకు ఇవ్వాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం.